అందరికీ నమస్కారం. ఈరోజు D3 న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు ప్రముఖ బడుగు బలహీన వర్గాల నేత అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీసీఆర్ దాస్ అంటేనే ఒక బడుగు బలహీన వర్గాలకు బ్రాండ్. అంటే ఆయన సమస్యలు ఏదైనా వస్తే ఒక ఉడుంపట్టు అంటారు. ఆ విధంగా ఏదైనా సమస్య వచ్చిందంటే దాన్ని తీర్చేదాకా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. అది ఖచ్చితంగా నెరవేర్చేదాకా కూడా వదిలిపెట్టాడు. అలాంటి వ్యక్తి మనతో పాటు ఉన్నారు. ఈరోజు ఆర్డిటి సంస్థ ఎఫ్సిఆర్ఏ గురించి అనేక మంది మేము చేశాము వాళ్ళు చేశాము అందరూ చేయడం జరిగింది. అందరూ చేస్తేనే ఈరోజు ఆర్డిటికి ఎఫ్సిఆర్ఏ రావడం జరిగింది. అందులో భాగంగా ఒక కీలకంగా పనిచేసిన వ్యక్తి ఎఫ్సిఆర్ఏ గురించి ఖచ్చితంగా నెరవేరుస్తామని ఒక వైబ్ని క్రియేట్ చేసిన వ్యక్తి మనతో పాటు బీసీఆర్ దాస్ గారు ఉన్నారు. ఒకే ఒక పిలుపుతో వేల మందిని ఐక్యం చేసి ఒక కలెక్టర్ ఆఫీస్ ముట్టడిచ్చేతో ఎంతో మందికి ఇది తెచ్చిన వ్యక్తి, ప్రజల్లో ఒక ఆర్డిటి సమస్యను ఉంది అని ఒక తెలియజేసిన వ్యక్తి బీసీఆర్ దాస్ గారు. ఈరోజు బీసీఆర్ దాస్ గారు మరి వారు చేసిన కృషి ఏంటి, మరి ఆర్డిటి చేసిన సేవల గురించి మనతో పాటు బీసీఆర్ దాస్ గారు అనేక విషయాలను పంచుకోకపోతున్నారు. మరి ఈ వీడియో ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే ఇది ఖచ్చితంగా చూడాల్సిన విషయము, చూడాల్సిన వీడియో. ఎందుకంటే బీసీఆర్ దాసు ఆర్డిటితో అనేక సంవత్సరాలుగా ఆయన జర్నీ కొనసాగడం జరిగింది. మరి సార్ చెప్పండి, మీ జర్నీ ఎన్నో సంవత్సరాల నుంచి ఆర్డిటితో ఉంది. మరి దాని గురించి కొన్ని విషయాలు ప్రజల కోసము, మరి ఆర్డిటి సేవలు, మరి దానిపైన మీరు ఎందుకు దాన్ని ఒక ప్రధానంగా తీసుకోవడం జరిగింది? ఈరోజు అనంతపురం జిల్లాలో ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు స్థాపించిన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డిటి ఇతోధికమైన ప్రజాదరణ పొందిన ఎస్సీ ఎస్టీల్లోన ఆయన సమాంతర గవర్నమెంట్గా నడిపిన వ్యక్తి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు అనంతపురం జిల్లాకు వచ్చి ఆర్డిటిని స్థాపించడం అనంతపురం ఉమ్మడి జిల్లా ప్రజల అదృష్టం. దీంట్లో భాగంగానే మొట్టమొదటిగా కీర్తిశేషులు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారికి జోహార్లు అర్పిస్తూ మొట్టమొదటిగా ఆర్డిటి సంస్థను స్థాపించినప్పటి నుంచి ఆయన దాదాపుగా 162 మండలాల్లోన 3906 గ్రామాల్లోన దాదాపుగా 5 లక్షల కుటుంబాలను తన హక్కున చేర్చుకొని ఎస్సీ ఎస్టీలకు మరి గృహ నిర్మాణం అయితేనే, విద్యా వైద్య రంగాల్లోనైతేనే చాలా విధోదకమైన సేవలు అందించిన ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారి విషయంలోన మరి ఎఫ్సిఆర్ఏ ఫారిన్ కరెన్సీ రెన్యువల్ యాక్ట్ మరి రద్దు చేశారు, బంద్ చేసినారు. దాన్ని ఏ విధంగా అయితే రెన్యువల్ చేసుకుంటేనే మరి ఎస్సీ ఎస్టీ ఆర్డిటి రన్నింగ్లోకి వస్తుంది, ఎస్సీ ఎస్టీలకి లబ్ధి పొందేదానికి అవకాశం ఉండదనే ఉద్దేశంతోనే ఎఫ్సిఆర్ఏ గురించి ప్రతి ఒక్కరూ చేస్తూనే ఉన్నారు. అన్ని మండలాల్లో చేశారు. మేము కూడా ఎఫ్సిఆర్ఏ తప్పకుండా రెన్యువల్ కోసం చేయాలనే ఉద్దేశంతోనే మేము మొట్టమొదటిగా ఎన్జిఓసంలోనూ ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం. 10,000 మందితో మనం భారీ ర్యాలీ పెడదామంటే కొంతమంది సరే అని చెప్పారు. ఆ క్రమంలోనే నా వరకు 10,000 మంది తప్పకుండా వస్తారని నాకు తెలుసు. దాంట్లో భాగంగానే 10,000 మందితో ర్యాలీతోనే భాగంగానే మొట్టమొదటిగా ఇప్పుడు ఎఫ్సిఆర్ఏ గురించి మరి మా కమిటీలోన దళిత సంఘాలు ఇప్పుడు చిన్న పెద్దన్న వాళ్ళ ఆధ్వర్యంలోన ఒక ధర్నా చేశారు. ధర్నా అంటే భారీ మహాధర్నా చేశారు కలెక్టర్ ఆఫీస్ ముందు. కనీవినీరుగాని రీతిలోన ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ కావాలని చేశారు. అదొక కదిలికి వచ్చింది. తర్వాత మరుసటి రోజు అంటే 15వ తేదీ సెప్టెంబర్లోన మేము పొలికే కార్యక్రమం డిసైడ్ చేసినందున ఆ రోజు మేము భారీ ర్యాలీ పెట్టాం. భారీ ర్యాలీతో దాదాపుగా 1000 మంది మరి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ కోరుతూ కలెక్టర్ ఆఫీస్కి భారీ ర్యాలీతో వచ్చాము. దీంట్లో భాగంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కొంత కదిలాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కదిలిందనే చెప్పచ్చు. కానీ ఎప్పుడైతే పొలికేక కార్యక్రమం చేశామో మరి మరింత కదిలిక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చి మరి ఎఫ్సిఆర్ఏకి కొంత మార్గం ఏర్పాటు చేసిందని చెప్పచ్చు. దీంట్లో భాగంగానే ఎస్సీ ఎస్టీ అఖిలపక్ష కమిటీలోన పొలికేక విషయంలోన నాతో పాటు మరి ఎల్లన్న గారు అయితేనే, అదేవిధంగా మరి హరి గారు అయితేనే, తర్వాత వారి అక్కులప్ప గారు అయితేనే, దాసగాని కుల్లాయప్ప గారు అయితేనే, మరి ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ వ్యక్తి కుందుర్పు ఓబాయ్ గారు మరి మా కమిటీ ఆధ్వర్యంలోన మేము ఈ కార్యక్రమాన్ని నిరంతర ప్రచారంలో భాగంగానే భారీ విజయం సాధించాం. దీంట్లో నాట్ ఓన్లీ ఫర్ ఎంఆర్పిఎస్, ఇంక్లూడింగ్ ఆల్ దళిత కమ్యూనిటీస్ ఆల్సో అందరూ కలిసి చేసిన దానికే ఒక రకంగా కదిలికి వచ్చి ఈరోజు ఎఫ్సిఆర్ఏ అయిపోయిందని మేము అనుకుంటున్నాము. అంటే ఎస్సీ ఎస్టీల ఐక్యత, ఎస్సీ ఎస్టీల ఒక భాగస్వామ్యం కలిసి చేస్తే ఏ విధంగా ఉంటుందనేది ఎఫ్సిఆర్ఏ విజయం అని నేను గట్టిగా చెప్పగలను. ఈ క్రమంలోన దాదాపుగా ఎఫ్సిఆర్ఏ గురించి మనం ఇంతకుముందు మందకృష్ణ గారు మరి ధర్మారంలోన అమిత్ షా గారికి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ మాకు సార్ని పిలుచుకొని పోయి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదే క్రమంలోనే
మరి రాజకీయ పార్టీల విషయంలోన మరి మేమైతే ఒక ప్రతిపక్షంలో ఉన్నామని కాకుండా అధికారంలో ఉన్నప్పుడు రంగయ్య గారు రిప్రజెంటేషన్ ఇచ్చారు ఢిల్లీలోన. కేవలము రిప్రజెంటేషన్ ఇచ్చి మేము ఎఫ్సిఆర్ఏ సాధించాలని చెప్పుకోవడం అది సరైనది కాదు. మేము కూడా నవంబర్ 17వ తేదీన మందకృష్ణ గారు, నాతో పాటు అమర్నాథ్ గారు, తర్వాత డిఎంఎన్హెచ్ ఆఫీసులో పనిచేసే గంగాధర్ గారు, తర్వాత తాడిపత్రి గంగరాజు గారు మేమంతా కలిసి మరి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ అని మందకృష్ణ మాది గారి ఆధ్వర్యంలో ఢిల్లీలోన రిప్రజెంటేషన్ ఇచ్చాం. అంటే ఎప్పుడైతే రాజకీయ పార్టీలు ఈ ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత ఈ వైసీపీ పార్టీ వాళ్ళు బాగా హైప్ చేసుకోవాల్సి ఉంది. దాన్ని కేవలము ఏదో రిప్రజెంటేషన్ ఇచ్చి మరి మాజీ ఎమ్మెల్యే గారు మరి 10 మందిని పిలుచుకొని పోయి ప్రెస్ మీట్ పెట్టి మరి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయాలని చెప్పడం కాదు. కింది స్థాయిలోనే ఎఫ్సిఆర్ఏ అంటే గుద్దెల నారాజు లాంటి వైసీపీ జెడ్పీటీసీ అట్లాంటి వాళ్ళు బాగా పనిచేశారు. కానీ రాజకీయ నాయకులు పనిచేయలేదు. దీన్ని బాగా మలుచుకోవాల్సి ఉండ్రి. వాడిని మలుచుకోలేక కేవలము మా నుంచే వైసీపీ నుంచే వచ్చింది అనేది ఇది కరెక్ట్ కాదు. ఇదంతా విజయం అనేది తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని. తర్వాత మూడో వ్యక్తి కదిలించిండేది ఎస్సీ ఎస్టీల ఐక్యత. ఈ దీంట్లో ప్రజా సంఘాలు ఐక్యత ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వాలు కూడా కదిలినాయని చెప్పచ్చు. దీంట్లో ప్రధానంగా 11 సార్లు లోకేష్ గారు మరి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిశారు. అదేవిధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 9 సార్లు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిశారు ఎఫ్సిఆర్ఏ గురించి. ఈ క్రమంలోనే ఎఫ్సిఆర్ఏ ఈరోజు ఆర్డిటికి రావడం ఎస్సీ ఎస్టీలు చాలా అదృష్టం. మరి మొట్టమొదట పూర్వ వైభవం ఎస్సీ ఎస్టీలకు వస్తుందని మేము అనుకుంటున్నాము. ఈ క్రమంలో భాగంగానే మరి వైసీపీ ప్రభుత్వము పెద్దగా భాగస్వామ్యం లేదని మాత్రం నేను గట్టిగా చెప్పగలను. ఎందుకంటే కేవలము ఒకరిద్దరు రిప్రజెంటేషన్ ఇచ్చి 10 మంది ప్రెస్ మీట్ పెట్టయితే కాదు, కింది స్థాయిలో వైసీపీ వాళ్ళు పనిచేశారు. ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాల ఐక్యత, ప్రస్తుత కూటమి గవర్నమెంట్, ఇవి రెండు బాగా బలంగా పనిచేసిన దానికి ఈరోజు ఎస్సీ ఎస్టీ మరి ప్రజా సంఘాల ఐక్యతగా ఎఫ్సిఆర్ఏ సాధించినామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే సార్ కొంతమంది మరి ఇప్పుడు ఎఫ్సిఆర్ఏ వచ్చింది అయినా కూడా ప్రభుత్వం కూడా ఇప్పుడు అంటే ఒక నిధుల విడుదల చేస్తూ ఉంది. అయినా కూడా ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కొద్ది వరకు ఆర్డిటిని కొద్దిగా నిధులు ఇచ్చి ఆదుకోవాలని కూడా కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? ఎస్, ఇది వాస్తవము. నిధులైతే తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆర్డిటికి ఇవ్వాలి. దాంతోపాటు ఎఫ్సిఆర్ఏ గురించి వచ్చే నిధులు కూడా రెండు జమ అయితే ఎస్సీల అభివృద్ధికి ఉమ్మడి జిల్లాలో మరింతగా ఉంది. నాట్ ఓన్లీ అనంతపురం ఇంక్లూడింగ్ ఆల్సో రాయలసీమ డిస్ట్రిక్ట్ వైడ్ ఆల్సో. ఎందుకంటే కర్నూలులో కూడా వాళ్ళు ఈ ఆర్డిటి మొదలు పెట్టారు. అక్కడ కూడా బాగానే డెవలప్మెంట్ జరుగుతుంది. రెండు ప్రభుత్వాలు ప్లస్ ఆ ఎఫ్సిఆర్ఏ నిధులు ఇవన్నీ కలిసి ఆర్డిటికి వస్తే మరింత బలోపేతంగా మరి ఆర్డిటి సంస్థ తయారవుతుంది. ఎస్సీ ఎస్టీలకు మరింత విద్యా, ఉద్యోగ, వైద్య రంగాల్లో కూడా ఇతోధికమైన సేవలు అందిస్తారని మేము భావిస్తున్నాం. ఇదండి మరి ఆర్డిటి గురించి. అదేవిధంగా కొన్ని బడుగు బలహీన వర్గాల సమస్యల గురించి కూడా కొంచెం మాట్లాడదాము. సార్ ఈరోజు మరి ఎస్సీలకి సంబంధించి, ఎస్టీలకు సంబంధించి అనేక చోట్ల శ్మశాన వాటికలు లేవు. అదేవిధంగా ఒక పొలాల్లోకి వెళ్ళే చోట కొన్ని చోట్ల దారుల సమస్యలు కూడా ఉన్నాయి. దాని గురించి స్పష్టమైన జీవోలు కూడా ఉన్నప్పటికీ కొన్ని చోట్ల అవి ఇంప్లిమెంటేషన్ కావడం లేదు. దాని గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకున్నాను. సార్ చెప్పండి, ఇప్పుడు అడిగిన విషయం ఏమంటే శ్మశాన వాటికలు ఒకటి, తర్వాత ఒక పొలాల్లో వెళ్ళే చోట దారుల సమస్యలు అంటే ఒక అగ్రవర్ణ పొలాలు ఉంటాయి ముందర పక్క, వెనుకల ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఉంటే వాళ్ళు దారులు ఇచ్చే పరిస్థితి లేదు. మరి దాని గురించి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ప్రధానంగా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ శ్మశానాలకు స్థలాలు లేవనే విషయము మేము మొట్టమొదటిగా ఉద్యమాలు మొదలుపెట్టినప్పుడు బన్వర్లాల్ గారు జాయింట్ కలెక్టరు, మేము బన్వర్లాల్ గారిని ఎస్సీ ఎస్టీ శ్మశానాల పైన కలిసాము. ప్రధానమైన కారణం ఏమంటే ఎంఆర్పిఎస్ కమిటీలు వేసేదానికి పోయినప్పుడు గ్రామాల్లో శ్మశానాలు లేవు అవి అని చెప్పేవారు. ఇదేదో చాలా సమస్య తీవ్రంగా ఉందని మేము అప్పటి నుండి ప్రధానమైన దృష్టి పెట్టి బన్వర్లాల్ గారి నుంచి ప్రస్తుత జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ గారి వరకు దాదాపుగా 14 మంది జాయింట్ కలెక్టర్లకి ఉమ్మడి జిల్లాలోన 1075 ఎస్సీ ఎస్టీ గ్రామాల్లో శ్మశానాలు లేనందున మేము అప్పటి నుంచి రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ వచ్చుంటే ప్రస్తుతానికి 282 శ్మశానాలకి స్థలాలు కేటాయించారు. అంటే 14 మంది జాయింట్ కలెక్టర్లు ఇచ్చిన తర్వాత ఉమ్మడి జిల్లాలో 282 గ్రామాలకి స్థలాలు ఇచ్చారు, బోర్లు వేశారు, కాంపౌండ్ కూడా వేశారు. మిగిలినవి కూడా ఎస్సీ ఎస్టీ శ్మశానాల విషయంలో మొట్టమొదటి నుంచి నిరంతర పోరాటం ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాది గారి నాయకత్వం మేము చేస్తూనే ఉన్నాం. తప్పకుండా ఎస్సీ ఎస్టీలు సస్సే పూడ్చుకునేదానికి 6 అడుగుల స్థలం ఎస్సీ ఎస్టీలకు లేనప్పుడు బొమ్మనహాలు, డీరేహాలు ప్రాంతాల్లోన, దిబ్బుల్లోన, గుంతుల్లోన
మరి చెరువు పట్టు పోగు చెరువుల్లోనే పూడుస్తున్నారు. ఆ విధంగా కాకుండా ప్రత్యేకమైన స్థలం కేటాయించి బోర్లు వేసి దానికి కాంపౌండ్ వేసి ఎస్సీ ఎస్టీ శ్మశానాల్లో భద్రత కల్పించాలని చెప్పని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సార్ ఈరోజు ఎంఆర్పిఎస్ అంటేనే చాలా వరకు బడుగు బలహీన వర్గాలకు ఒక బ్రాండ్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని ద్వారానే మంచి జరుగుతుంది. ఒకప్పుడు బడుగు బలహీన వర్గాలు ఏదైనా సమస్య తెలియజేసాలంటే ఎక్కడ పోయే పరిస్థితి తెలియదు. ఈరోజు మరి అలాంటి ఎంఆర్పిఎస్లో మీరు ఒక నేతగా, సీనియర్ మోస్ట్ నేతగా కూడా ఉన్నారు. మరి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మరి మందకృష్ణ మాదిగ గారితో కూడా మీకు చాలా సన్నిహితంగా పరిచయాలు ఉన్నాయి. అంటే మీరు ఆయనతో జర్నీ చేసినప్పుడు ఆయన జర్నీ, ఆయన భావాలు, వ్యక్తిగత భావాలు ఏ విధంగా ఉండేటివి? మందకృష్ణ మాదిగ గారు వరంగల్ జిల్లాకు సంబంధించి న్యూ సాయంపేట దాదాపుగా 8 కిలోమీటర్ల దూరం. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్లోకి వచ్చింది వరంగల్ జిల్లా. వాళ్ళ కుటుంబము రాళ్ళు కొట్టే కుటుంబము, చాలా నిరుపేద కుటుంబము. మొదటి నుంచి ఆయన ఒక సందర్భంలోన అన్నం లేక పప్పు లేకుంటే నీళ్లు పోసుకొని ఉప్పు వేసుకొని కలిపి తిని దినాలు ఉన్నాయి, పోరాటం చేసిన దినాలు ఉన్నాయి. ఆయనతో జర్నీ నా దాదాపుగా 32 సంవత్సరాల జర్నీ. నిరుపేద కుటుంబంలో పుట్టిన నేను కూడా షెడ్యూల్ కులాల వర్గీకరణ తప్పకుండా చాలా అవసరము దాస్ గారు అని నాతో చెప్పేవారు. SC 4లోన అనంతపురం జిల్లా ప్రముఖమైన పాత్ర వహిస్తూ 25 మంది చనిపోయారు, 11 మంది పురుగు మందు తాగారు. ఎస్సీ వర్గీకరణ 4లోన దాదాపుగా 192 మంది జైలు పాలయ్యాము. అందుకని అనంతపురం జిల్లా అంటే ఆయనకి చాలా ఇష్టం. బృహత్తరమైన పోరాటం మీ ఆధ్వర్యంలో జరిగింది దాస్ గారు. షెడ్యూల్ కులాల వర్గీకరణ చాలా బలమైంది, దీన్ని సాధించాలని చెప్పని లాస్ట్కి అప్పటి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు షెడ్యూల్ కులాల వర్గీకరణ మొదలుపెట్టి జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేశారు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి మరి నరేంద్ర మోడీ గారిని కలిసి ఈరోజు షెడ్యూల్ కులాల వర్గీకరణ సాధించారు. అంటే మొదలుపెట్టిందే చంద్రబాబు నాయుడు గారు, మరి ముగిచ్చిందే షెడ్యూల్ కులాల వర్గీకరణ సాధించిందే మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో చేసిన పోరాటాన్ని బలపరిచి ఆయన వర్గీకరణ చేసి ముగించిందే చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అంటేనే మాదిగలకు చాలా ఇష్టం. ఎస్పెషల్లీ నా వరకు నాకు చాలా ఇష్టం. పార్టీలు పక్కన పెట్టేస్తే చంద్రబాబు నాయుడు గారు షెడ్యూల్ కులాల వర్గీకరణ బలాన్ని గుర్తించి చేశారు. కాబట్టి మరి మందకృష్ణ మాదిగ గారు విజయసారథి, ఆయన కష్టం, ఆయన పోరాటం అంటే పాదయాత్ర కావచ్చు, సైకిల్ యాత్ర కావచ్చు, రథయాత్ర కావచ్చు, మరి ఎన్నో నిర్వహించి మరి ఈరోజు విజయం సాధించిన విజయసారథి మందకృష్ణ మాదిగ గారు మాత్రమేనని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈరోజు అంతటి మహోన్నత వ్యక్తికి పద్మశ్రీ అవార్డు రావడం ఎలా అనిపించింది సార్? పద్మశ్రీ అవార్డు రావడం ఆయన కష్టానికి, ఆయన చేసిండే సేవకి, మరి దళితులకు చేసిండే నాట్ ఓన్లీ మాదిగాస్ ఇంక్లూడింగ్ ఆల్ కమ్యూనిటీస్ ఆల్సో, అంటే మహాజన సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో ఇతర వర్గాలకు కూడా ఆయన సేవలు అందించారు. సాంస్కృతిక పరంగా అయితేనేం, శాఖ పరంగా అయితేనేం, తర్వాత కులపరంగా అయితేనేం ఆయన చేసిన సేవలు గుర్తించడం మరి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు అందజేస్తూ తప్పకుండా ఆయన అర్హుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీతకు మందకృష్ణ మాదిగ గారు 100కి 101 భాగం అర్హుడు అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి ఆయన పద్మశ్రీ అవార్డు రావడం అనేది నిజంగా ఆయన గుర్తించడం అనేది చాలా సంతోషం. ఆయన అర్హుడు అనేది మేము గట్టిగా చెప్పగలం. మరి అదే విధంగా మందకృష్ణ మాదిగ గారు ఒక వైద్యం పైన ఎక్కువగా దృష్టి సారించడం జరిగింది. ఆ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మరి ఖచ్చితంగా ఈ వైద్యం పైన ఎక్కువగా ఒక తీసుకొని రావడం జరిగిందని తెలుసు. అది ఏంటి మరి దాని గురించి కొన్ని విషయాలు ఏంటి సార్? ఇప్పుడు వైద్యం గురించి ఎక్కువ ప్రాధాన్యత చేశారు, ఆయన వల్లనే ఒకటి ఆరోగ్యశ్రీ కూడా వచ్చింది అని కొంతమంది అంటున్నారు. అది నిజమేనా? 100% 100కి 100 భాగాల ఆరోగ్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నుంచి వచ్చిండేదానికి ప్రధానంగా నేనే ముందున్నాను. సూర్యాపేటలోన మేము మీటింగ్లో ఉన్నప్పుడు ముస్లిం నసీమా అనే ఒక అమ్మాయి వచ్చి, అన్న నా కొడుక్కి గుండెకి జబ్బు బొక్కబడింది, మరి మీరు సాయం చేయాలా అంటే నా వైపు చూశాడు. హైదరాబాద్కి రామని అడ్రస్ ఇచ్చి మేము హైదరాబాద్కి పిలిపించాము. హైదరాబాద్ పిలిపించి ఆమెతో మాట్లాడితే 2 లక్షల రూపాయలు అవుతుందని చెప్పారు. సరే మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కదా, ఆయన్ని కలిసి మాట్లాడేదానికంటే ఇప్పుడున్న కొమ్మినేని సీనా మాకు అపాయింట్మెంట్ ఇచ్చాడు. అంటే సాక్షిలోనే ఇప్పుడు మెయిన్ ఆయన ద్వారా మేము రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉండేవాడు ఆయన ద్వారా మేము కలిసాము. రాజశేఖర రెడ్డి గారిని కలిస్తే ఆయన, కృష్ణ నేను 25,000 మాత్రమే ఇస్తాను, అంతకంటే ఎక్కువ ఏమీ లేదు సార్, 2 లక్షల రూపాయలు అవుతుంది, నిరుపేదరాలు ముస్లిము అంటే నువ్వు డ్రామాలు ఆడతావా కృష్ణ అని భయపడిచ్చాడు ఆయన రాజశేఖర రెడ్డి గారు. అంటే పోలిట్ బ్యూరో సభ్యులు 9 మంది, మేము 9 మంది, నేను ఒకరిని. ఆ రోజు నేను కూడా ఉన్నాను. నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎందుకు చేసుకోలేదు, నా దగ్గరకు వచ్చి ఎందుకు డ్రామాలు ఆడతావు, ఇట్లా నాటకాలు ఆడితే బంగ్లాకు కూడా రానియద్దండి అని సెక్యూరిటీ వాళ్ళకి చెప్పాడు. సరే సార్ లాస్ట్కి ఇంకా మీరే ఇంకా మమ్మల్ని పిలిపించి ఈ సాయం చేసే పరిస్థితి వస్తుందంటే, సరే చూద్దాం పో చేద్దాం పో అని చెప్పని బండికి వెళ్ళిపోయాడు బంగ్లాలో.
మేము వచ్చిన తర్వాత గుండె జబ్బులకి చలో పిలిపించాం. దాంట్లో లక్షలాది మందిని మనం తరలించినాము. దాంట్లో భాగంగానే రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు పిలిచి ఇప్పుడు మాలమాదిగలకు ఒకటే కాదు గుండె జబ్బులు, ఇంకోటి అన్ని కులాలకు ఉండే కదా, దాంట్లో కూడా అందరికీ ఒక కమిటీ వేసి మరి నిర్ణయం తీసుకుంటామని చెప్పాం. ఆ రోజు మేము ధర్నా చేసే రోజు ట్యాంక్ బండ్ దగ్గర చంద్రబాబు నాయుడు గారు సిపిఎం నుంచి మరి రాఘవుల్ సార్ కాదు, సిపిఎం స్టేట్ లీడర్ ఎవరో ఉండ్రి, తర్వాత సురవరం సుధాకర్ రెడ్డి, వీళ్ళందరూ కిషన్ రెడ్డి వచ్చి మాట్లాడిచ్చిపోయారు. ప్రొద్దున్నే అసెంబ్లీలో కూడా వీళ్ళందరూ మాకు మద్దతుగా ఇచ్చి మరి మందకృష్ణ గారికి మద్దతు ఇచ్చిన దానికి వాళ్ళకు కూడా అప్పుడు థ్యాంక్స్ చెప్పాము. దాంట్లో భాగంగా వారం రోజుల్లోనే కమిటీ వేసి ఒక ఆరోగ్యశ్రీ అని ఒక పథకం రూపొందించారు. ఆరోగ్యశ్రీ ద్వారా అన్ని ప్రైవేట్ హాస్పిటల్లోన మేము ఫ్రీగా ఆపరేషన్ చేసేదానికి ఆయన ఒక పథకం రూపొందించారు. అది రాజశేఖర రెడ్డి గారు పథకం అంటే పోరాటము మందకృష్ణ గారి నుంచి వచ్చింది. ఈరోజు ఆరోగ్యశ్రీ అంటేనే పోరాటం మందకృష్ణ గారు. ఆర్టీటీ ద్వారా అంటేనే మా కార్యకర్తలు చాలామంది ఇట్లా గాయపడినప్పుడు 17 లక్షల రూపాయల వరకు నారాయణ హృదయాలయంలోన చెట్టూరు మండలం లక్ష్మంపల్లి నివాసి శరణప్ప మీటింగ్కి వస్తూ గాయపడి యాక్సిడెంట్ అయిపోయింటే మేము అడ్మిట్ చేశాము. అట్లా 17 లక్షలు, 15 లక్షలు, 16 లక్షలు ఆర్టీటీ ద్వారా కూడా మేము అడ్మిట్ చేసి ఆర్టీటీ వాళ్ళు సాయం చేశారు. ఎంఆర్పిఎస్ కార్యకర్తలకే కాకుండా ఇతర వర్గాలకు కూడా మేము లెటర్ ఇప్పించి సాయం చేశాం. ఆరోగ్యశ్రీ రావడానికి ప్రధానమైన కారణం ఆయనే. మరి వికలాంగులు పింఛన్ పెంచేదానికి కూడా మందకృష్ణ మాదిగ గారే. ఈరోజు ఎవరికైనా తెలుసు ఆరోగ్యశ్రీ అంటే మందకృష్ణ మాదిగ గారి నుంచి వచ్చింది అనేది తెలుసు. దీంట్లో రెండో అనుమానం లేదు. ఆయనకు తర్వాత ఆర్టీటీ సంస్థకు మా తరఫున, ప్రత్యేకంగా నా తరఫున సామాజిక ఉద్యమ నమస్కారాలు అందజేస్తున్నాం. జై భీమ్, జై మాదిగ. చూశారు కదండి, ఇంతటి ఒక జర్నీ అనేది ఆయనతో ఉన్నారు కాబట్టి మందకృష్ణ మాదిగ గారితో ఈయన యొక్క జర్నీ చాలా ఏళ్ళ నుంచి జరిగింది. మరి ఆర్డిటీ సంస్థ కూడా చాలా జర్నీ ఉంది. అందుకోసమే ఈరోజు స్పెషల్గా అన్నగారితో ఈ ముఖాముఖి కార్యక్రమం చేయడం జరిగింది. ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి D3 న్యూస్ అనంతపురం. థ్యాంక్ యూ సో మచ్ D3 న్యూస్కి సామాజిక ఉద్యమ నమస్కారాలు అందజేస్తున్నాం. జై భీమ్.